ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకి గుర్తు చేస్తున్న ఒక ఆశీర్వాదం గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడి ఉంది. క్రీస్తు మనలను స్వేచ్ఛ కలుగు చేయుటకు విడిపించెను. ఈ వాక్యము యేసుక్రీస్తు వారు మనకిచ్చిన నిజమైన స్వేచ్ఛను గుర్తు చేస్తుంది. పాపపు బంధకాల నుండి, ధర్మశాస్త్రపు భారం నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు మరి ఈ లోకంలో ఆయన శరీరధారి అయి జన్మించడం జరిగింది. ఆయన ఈ లోకంలో దాదాపుగా 33.5 సంవత్సరాలు బతికి ఏ విధంగా జీవించాలి, ఏమేం చేయాలనే విషయాలు ప్రతిదీ మనకు ఒక ఉదాహరణలాగా చేసి మన కొరకు మరి దేవుడు ఏర్పరిచిన ఆ రక్షణ కార్యాన్ని ఆయన పూర్తి చేశాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా జీవించడం అనేది ఒక గొప్ప వరం. కాబట్టి క్రీస్తు మనకిచ్చిన స్వేచ్ఛలో స్థిరంగా నిలబడాలి. ఆయన ఏ కారణం మీదైతే మరి ఈ లోకానికి వచ్చాడో ఆ కారణాన్ని మనం హృదయాల్లో స్వీకరించి రక్షణ పొందుకొని దేవుని కృపలో నిలిచి ఉండాలని అనుదినము మనము ఆశిద్దాం, ఆ విధంగా ప్రవర్తిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు సంపూర్ణ స్వేచ్ఛ కలుగజేయడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభువా, మేము పాపపు బంధకాల నుంచి విడిపించబడి నీ చిత్తంలో నడుచుకొని అనుదినం నాయన నీ కృపలో కొనసాగే ధన్యత మా అందరికీ దయచేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమెన్.